అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులు కేటాయించడాన్ని స్వాగతించారు తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్. రాజధానిని గత ప్రభుత్వం ధ్వంసం చేయాలని చూస్తే చంద్రబాబు పునర్నిర్మాణం చేస్తారని తెలిపారు. 3 ఏళ్లలో రాజధాని రూపురేఖలతో అమరావతి ఆవిష్కృతమవుతుందంటున్న శ్రావణ్ కుమార్తో మా కరెస్పాండెంట్ రవికృష్ణ ఫేస్ టు ఫేస్. రాజధాని నిర్మాణానికి కేంద్రం సహాయం చేయడానికి మాత్రం ఏపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మనకి ఈ విధంగా కూడా రాజధాని నిర్మాణానికి పూర్తి స్థాయిలో కూడా సహకారం అందించాలని అయితే కోరుకుంటున్నారు. మనతో ఇదే విషయాన్ని మాట్లాడటానికి మనతో పాటు ఎమ్మెల్యే ఉన్నారు. ఇప్పుడు అడిగి తెలుసుకున్నాం. సార్, ఇప్పుడు ఏంటి పరిస్థితి? అమరావతి నిర్మాణానికి తొలి విడతగా కూడా కేవలం 15,000 కోట్లలో అయితే ఇవ్వడం జరిగింది. మిగతాది చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది. ఇప్పుడు ఈ విధంగా ఇవ్వడానికి ఏ విధంగా చూడాలి? ఇది చాలా సంతోషదాయకం. గతంలో కూడా మొట్టమొదటి ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నప్పుడు కొంతమేరకు సహాయం దొరికింది. ఇది రెండోసారి ఎన్డీఏ భాగస్వామ్యం అయినప్పుడు మన అమరావతి ఆకాంక్షలు నెరవేరే సందర్భం వచ్చింది. 5 సంవత్సరాలు పాడుపెట్టిన ఈ ప్రాంతం తిరిగి మరలా బాగుపడటానికి అవకాశాలు మెరుగుపడినాయి అనేది స్పష్టమవుతూ ఉంది. ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు. అమరావతి రైతులు, అమరావతి శాసనసభ్యుడిగా నేను కూడా చాలా సంతోషంగా ఉన్నానని తెలియజేస్తాను. అంటే ఇప్పుడు పోలవరం ఉందండి, అదేవిధంగా కూడా పారిశ్రామిక కారిడార్ కూడా చాలా అవసరం. అటువంటి సందర్భంలో ఇప్పుడు ఈ నిధులు ఎంతవరకు సరిపోతాయి? వాటికి ఏ విధంగా కేంద్ర సాయం చేయాలని? రాష్ట్ర రాజధాని కోసం ప్రత్యేకంగా 15,000 కోట్లు అని చెప్పినారు కాబట్టి అది వేరే అంశం. ఇండస్ట్రియల్ కారిడార్స్ 2 కారిడార్స్ డెవలప్ చేస్తూ ఉన్నారు. బెంగళూరు, హైదరాబాదు మధ్యలో ఓరకల్లు మీదుగా అదొక కారిడారు, విశాఖపట్నం నుంచి చెన్నై దాకా అదొక కారిడార్. ఈ రెండింటికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. పోలవరంకి ఇతోధికంగా అవసరాన్ని బట్టి సహాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి మంచి, అది కాకుండా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కూడా ప్రకటించారు. కొంత సహాయం దొరుకుతుంది. ఇవన్నిటిని కూలంకషంగా అర్థం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇది ఒక మంచి ముందడుగనే చెప్పవచ్చు. సార్, మొన్న చంద్రబాబు నాయుడు గారు అక్కడికి సీఎం గారు వెళ్ళటము, అక్కడ కట్టినటువంటి ఏవైతే ఎమ్మెల్యే క్వార్టర్స్ కానివ్వండి, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీలకు సంబంధించిన క్వార్టర్స్, అలాగే జడ్జీలకు సంబంధించిన క్వార్టర్స్ కూడా చూసారు. అవి ఇప్పటికే చాలా వరకు కూడా తుప్పు పట్టిపోయి పనికిరాని పరిస్థితిలోకి వెళ్ళిపోయాయని చెప్పి ఆయన అయితే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో ఏ విధంగా ముందుకు పోవాలి? దీన్ని ఐఐటి నిపుణులకు అప్పచెప్పారు. దాని మీద స్టడీ చేస్తారు. స్టడీ గ్రూప్ రాగానే, రిపోర్ట్ రాగానే ప్రారంభిస్తారు. గతంతో పోల్చినప్పుడు ఇంత శరవేగంగా ముందుకెళ్తుంది. ఎందుకంటే గతంలో ప్రణాళికల స్టేజ్లోనూ దాన్ని అమలు చేసే మొదటి స్టేజ్లోనూ ఉన్నాము కాబట్టి ఆ రోజు అట్లా జరిగింది. ఇప్పుడు తప్పకుండా ఇది ఒక నాంది మాత్రమే. భవిష్యత్తులో అమరావతి ప్రాంతం అంతా కూడా సెల్ఫ్ ఫైనాన్స్డ్ సిటీ. ఇది ఆటోమేటిక్గా రాష్ట్రానికి కొన్ని లక్షల కోట్ల రూపాయల బహుమతిగా ఇక్కడ భూమి ఇచ్చారు రైతాంగ సోదరులు. తప్పకుండా అభివృద్ధి చెందుతుంది. అంటే మీ ఎస్టిమేషన్ ప్రకారం ఎంతకాలంలో ఇక్కడ కొంతవరకు, అంటే పూర్తి స్థాయిలో కాదు, కొంతవరకు అభివృద్ధి చెంది రాజధాని రూపురేఖలు వచ్చే అవకాశం? 3 సంవత్సరాల లోపు మేజర్ పోర్షన్ డెవలప్ అయిపోతుంది. 3 సంవత్సరాల సమయంలో ఈ ప్రాంతం ఈ రోజు ఉన్న చిట్టడివి నగరంగా రూపుదిద్దుకుంటుందని నేను స్పష్టం చేస్తున్నాను. అంటే ఏదైతే ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ గారు ఉన్నారో, శ్రావణ్ కుమార్ గారు చెప్తున్నది ఏంటంటే ప్రధానంగా కూడా ఇక్కడ 3 సంవత్సరాల లోపు రాజధాని రూపురేఖలు అయితే వస్తాయని చెబుతున్నారు. కేంద్రం చేస్తున్నటువంటి సాయం ఏదైతే ఉందో దాన్ని మాత్రం పూర్తి స్థాయిలో కూడా స్వాగతిస్తామని చెబుతున్నారు. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో రవికృష్ణ, ప్రైమ్9 న్యూస్, అమరావతి నుంచి.